లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఆ కంపెనీ చాలా 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 అద్భుతమైనటువంటి ఆఫర్ ఒకటి పెట్టిందండి. ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్ పెట్టింది. ఈ ఆఫర్ వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి లాస్ట్ టైం ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మేము అది వినియోగించుకొని చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. మరలా ఛాన్స్ నాకు తెలిసి మరి చాలామంది మధ్యకాలంలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా కంపెనీ ఇవ్వాలని ఆలోచన చేసిందో, లేదంటే మరి పాత వాళ్ళకి మరి కొత్త వాళ్ళకి మాత్రమే కాకుండా పాత వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఈ ఆఫర్ డిజైన్ చేశారు. ఈ ఆఫర్ తాలూకా క్రైటీరియా మీకు చెప్తానండి. నాకు తెలిసి ఎంత సులువైనటువంటి ఆఫర్ మీరు ఎప్పుడు చూసుండరు, అంత సులువుగా దీన్ని డిజైన్ చేశారు. ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్ అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే వ్యాలిడ్ ఫ్రమ్ ద 2 మే 2025 నుంచి బిజినెస్ మంత్ అండి. అంటే మనకి మే నెలలో ఇచ్చినటువంటి ఆఫర్ ఇది ఆఫరు ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అసలు ముందు ఆఫర్ గురించి చెప్తాను. ట్రావెల్ టు యువర్ ఫేవరెట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ 3 days 2 nights. కంపెనీ ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ అనేవి సెలెక్ట్ చేస్తుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాదు ఇలా మొత్తం కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. అక్కడ వాతావరణాన్ని బట్టి, పరిస్థితులు బట్టి, ఎయిర్పోర్ట్లు బట్టి సెలెక్ట్ చేస్తుంది. అయితే ఆ డెస్టినేషన్కి మనల్ని పంపిస్తుంది. మనల్ని పంపించాలంటే మనం ఏం చేయాలో మనం తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 types ఆఫ్ ఆఫర్స్ ఇందులో ఉన్నాయి. ఒకటోది ఏంటంటే ఫర్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్, అంటే కొత్త వాళ్ళకి ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఏం చేయాలో ఒక ఆఫర్ ఇచ్చారు. రెండోది ఫర్ ఎగ్జైటింగ్ డిస్ట్రిబ్యూటర్స్, అంటే పాత వాళ్ళు ఈ ఆఫర్ని ఎలిజిబిలిటీ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండింటికి వేరియేషన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే జాయిన్ ఇన్ మే 2025 అండ్ అచీవ్, ఓకేనండి. అయితే మే నెల 2025లో వాళ్ళు జాయిన్ అయ్యి ఫాస్ట్ స్టార్ట్ 8% అండ్ యాడ్ న్యూ 3 ఫాస్ట్ స్టార్ట్ 8%. అంటే వీళ్ళు 8% అవుతూ కిందన 3 వ్యక్తుల్ని జాయిన్ చేసి, మే నెలలోనే జాయిన్ అయ్యారు కదా, 3 వ్యక్తులు జాయిన్ చేసి 8% చేయించాలి. అలా చేస్తే చాలండి, మే నెలలో కంప్లీట్ చేయగలిగితే ఇలాగా వాళ్ళు ఈ ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇది గమనించండి. మీరు కొత్త వాళ్ళు అయ్యి ఉండాలి, జాయిన్ 8%, మీ కిందన 3 8% క్రియేట్ చేయాలి. గమనించండి, ఈ ఆఫర్ వచ్చేటప్పుడు మీకు ఇంకో కండిషన్ కూడా గుర్తుండాలి. ఆ కండిషన్ ఎందుకో సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనండి. ఐడీలు అప్లైన్తో వేయించకూడదు, మీరే వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలో ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. పాత వాళ్ళకి మరి కండిషన్ ఏంటి అంటే కనుక, పాత వాళ్ళు 4 ఫాస్ట్ స్టార్ట్ 8%ని క్రియేట్ చేయాలి. అయితే మరి పాత వాళ్ళు 4 క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ లైన్లో దొరకవచ్చు, దొరకకపోవచ్చు అన్న అనుమానం వస్తుంది. అయితే దానికి ఒక ఎక్స్క్యూజ్ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరో కిందన మీరు ఐడి వేస్తున్నారు, ఒక 20-30 మందికి కిందన ఒక ఐడిని అప్లైన్ కనుక ఐడి ఏమని ఇచ్చారనుకోండి, అప్లైన్ ఐడిలో నుంచి కనుక దాన్ని లాగిన్ చేస్తే అప్పుడు ఆయన 8% అయితే అది పోస్టర్ ఐడి కింద వెళ్తుంది. కాబట్టి అందుకనే పోస్టర్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేసేది చూడండి. పోస్టర్ ఐడి అంటే అర్థం ఏంటంటే అప్లైన్ లైన్లో నుంచి కిందన డౌన్ లైన్లో ఎక్కడ వేసినా సరే పోస్టర్ ఐడిలో కౌంట్ అవుతుంది. అంటే ఈ ఐడి అప్లైన్ కౌంట్లోకి వెళ్తుంది. అంటే కిందనే 20 మంది కిందనే 8% అయినా కూడా అది ఎవరి ఐడిలో నుంచి లాగిన్ చేశారో పోస్టర్ ఐడి వాళ్ళకి కౌంటబుల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాయిన్ చేసే వాళ్ళని ఎవరు జాయిన్ చేసుకోవాలి, అవకాశం ఉన్నంత వరకు ఎవరు ఐడీలని వాళ్ళే యాప్లో లాగిన్ అయ్యి చేసుకోవాలి. లేదు అనుకుంటే ఒకవేళ మీరు అప్లైన్కి ఇచ్చారు అంటే మీరు జాయిన్ చేసిన వ్యక్తి 8% అయితే కౌంట్ ఎవరికి వెళ్తుంది అంటే అప్లైన్కి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఐడీలు వాళ్ళే లాగిన్ చేసుకోండి. పోస్టర్ ఐడి కంపల్సరీ అది మెన్షన్ చేసుకోండి. అలా చేసుకుంటే మీకు పాత వాళ్ళు ఓకే మీ దాంట్లో కూడా కౌంట్ వస్తుంది. ఒకవేళ మీ కిందన ఎలిజిబిలిటీ అంటే ఎవరైనా 8% అయినా కూడా మీరు ఎలిజిబిలిటీ అవ్వడానికి అవకాశం ఉంటుంది పోస్టర్ ఐడి వల్ల. అంటే పైన డైరెక్ట్గా ఎవరి యాప్లో ఉన్నా కూడా అక్కడ పోస్టర్ ఐడి పైన అప్లైన్ ఐడి ఉంటుంది కదండి, అది చేయడం వల్ల ఎలిజిబిలిటీ వస్తుంది. దాన్ని కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఐడి వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ ఆఫర్ కొత్త వాళ్ళకైతే మే నెలలో జాయిన్ అయ్యి ఉండాలి, 3 8% క్రియేట్ చేయాలి. పాత వాళ్ళు అయితే పోస్టర్ ఐడి అయినా పర్లేదు, లేదా డైరెక్ట్ ఐడి అయినా పర్లేదు, 4 క్రియేట్ చేయగలిగితే కనుక ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి దీన్ని గమనించండి. ఈ ఆఫర్ ఎప్పుడు మనల్ని తీసుకెళ్తారన్నది కూడా కిందనే గమనించండి.
ఇన్క్రెడిబుల్ డెస్టినేషన్స్ ఇన్ ఇండియా విల్ బి అనౌన్స్డ్ సూన్. తొందరలోనే వీటిని అనౌన్స్ చేస్తారని రాశారు. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అర్థం చేసుకోండి. దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ 2 May 2025 బిజినెస్ మంత్ అంటే మే నెలలో మాత్రమే ఇది ఎలిజిబిలిటీ వస్తుంది. ది ట్రిప్ విల్ బి ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూలై. ఓకేనండి, జూలై 2025 ఆన్వర్డ్స్, అంటే జూలై ఆన్వర్డ్స్ తర్వాత దీన్ని అనౌన్స్ చేస్తారని చెప్పారు, అదే కండక్ట్ చేస్తారని చెప్పారు. ఓకేనండి, అచీవర్స్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ద జూన్ 2025. ఓకే, జూన్ నెలలో మనకి ఈ లిస్టు రిలీజ్ చేస్తారు. ద ట్రావెల్ కాస్ట్ షుడ్ బి బ్రోన్ బై ద డిస్ట్రిబ్యూటర్స్ దెమ్సెల్ఫ్. అంటే ఏదైతే అక్కడ ట్రిప్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ట్రిప్ కంటిన్యూ చేయడానికి మొత్తం ఖర్చులని కంపెనీ బేర్ చేస్తుంది. కానీ ట్రిప్కి వెళ్ళడానికి, ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని అది మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఓన్లీ స్టే ఫుడ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద కంపెనీ. ఓకేనండి, అది ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను, అనౌన్స్ చేశాను. అలాగే నెక్స్ట్ షేరింగ్ బేసిక్స్ మీద ఈ ట్రిప్ ఉంటుంది. జెంట్స్ అయితే జెంట్స్, లేడీస్ అయితే లేడీస్ అక్కడ వాళ్ళకి రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. అయితే దానికి గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, రేషన్ కార్డ్ ఇలాంటి ప్రూఫ్స్ మీరు పట్టుకొని రావాలి. ద ట్రిప్ ఆఫర్ ఓకేనండి కెనాట్ బి ఎన్కాస్డ్. అంటే ఒకవేళ నేను రానండి, ట్రిప్కి ఎలిజిబిలిటీ అయ్యాను, డబ్బులు ఇచ్చేయండి అంటే ఇవ్వడానికి అవకాశమే లేదు. ఓకేనండి, నాన్ ట్రాన్స్ఫరబుల్ స్కీమ్ ఇది. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకవేళ పీవీ రిటర్న్ పెట్టినా సరే, అంటే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టినా సరే మళ్ళీ ఆఫర్లు క్యాన్సిల్ చేసే అధికారం కంపెనీకి ఉంటుందని చెప్పిన ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి. కేవైసీ కంపల్సరీ, మ్యాండేటరీ, ఇవి రెగ్యులర్గా ఉండేటువంటి కండిషన్స్ అనమాట. కాబట్టి ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫర్లో ఎలిజిబిలిటీ అవ్వాలంటే పాత వాళ్ళకి 4 80% క్రియేట్ అవ్వాలి, కొత్త వాళ్ళకి 3 80% క్రియేట్ అవ్వరు. ఇలా క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ అందరికీ. మనందరం దీని ఎలిజిబిలిటీ అయ్యి కంపెనీ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ట్రిప్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.